రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. హాయ్ సాయి జ్యోతి గారు. హాయ్ అండి. ఓకే, మరి నెక్స్ట్ ఏ ఐటమ్ ప్రిపేర్ చేయబోతున్నారు? ఓట్స్ బియ్యం పిండి కుడుములు. సాయి జ్యోతి గారు, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. బియ్యం పిండి, ఓట్స్, నూనె, ఉప్పు. సో బియ్యం పిండి ఓట్స్ కుడుములు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఏం చేస్తారు ఫస్ట్? అండి, ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు నీళ్లు మరిగించాలండి. ఓకే, ఖాళీ బౌల్ పెడుతున్నామా? పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి దీంట్లో? వాటర్ వేయాలి. ఓకే, ఇది బౌల్ వాటర్ ఆల్రెడీ పెట్టుకున్నారా మీరు? అవునండి. సరే, ఓకే, దీంట్లో బౌల్ వాటర్ పోసేసాము. నెక్స్ట్ బియ్య పిండికి సరిపడా ఉప్పు, అంతేనా? మళ్ళీ పచ్చళ్ళలో ఉంటుంది కాబట్టి జస్ట్ టేస్ట్ కోసం కొంచెం వేయాలి. ఓకే, నీళ్లు మరగాలి. ఓకే, ఉప్పుతో నీళ్లు మరగాలి. ఈ లోపు ఏం చేద్దాం మరి? ఏమైనా చేసుకోవచ్చా? తీసుకొని బియ్యం పిండి ఓట్స్ కలిపి పెట్టుకుందాం. ఓకే, కప్పుడు బియ్య పిండి తీసుకున్నారు కదా, ఒక కప్పు ఫుల్ బియ్య పిండి తీసుకున్నాం అండ్ హాఫ్ కప్పు ఓట్స్. ఓకే, ఇంకా ఇష్టం ఉంటే గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. అది కూడా కొంచెం పిండి లాగా అవుతుంది, అప్పుడు రెండు మిల్ట్ అయిపోతాయి కదా. ఇష్టం మన ఇష్టం అండి. ఓకే, స్విమ్ చేస్తున్నాను. ఇవి వాటర్ ఆల్రెడీ మరగడానికి వచ్చేసాయి. ఇప్పుడు ఎందుకు ఇవి వేడి చేసుకుంటున్నాం, బాయిల్ చేసుకుంటున్నాం వాటర్? ఇక్కడ కుడుములు చేయాలంటే వేడి నీళ్ళే పోయాలండి. ఓకే, పిండి కలపాలి అంటే ఇది కూడా రొట్టెల పిండిలానే కలుపుకోవాలా? అవునండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేయనా? ఓకే, బాగా మరిగిపోయాయి నీళ్లు. అవునండి. డైరెక్ట్ పోసేయడమేనా దాంట్లో? సరిపోతుందా? మొత్తం అంతా పోసేనా? చూసుకోవాలండి, ఒక కప్పు పడతాయి. కాకపోతే ఒక్కొక్కసారి వెదర్ ను బట్టి కూడా మనకు పిండిది ఉంటుందండి. ఓకే, మొత్తమేనా? రండి, కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు, ఊర్లు కదా. ఈ లోపు ఇవి కుడుములుగా చేసుకునే లోపు ఆవిరి మీద ఉడికించాలి కాబట్టి నీళ్లు చేసుకోవాలి, మరగాలన్నట్టు. అవి కూడా స్టవ్ వెలిగించిన. ఓకే అండి. సో ఆల్రెడీ వాటర్ పోసేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మరుగుతున్న వాటర్ మీద ఇది పెట్టాలా? అవునండి. ఓకే, జస్ట్ ఆయిల్ రాసి చిల్లుల బుట్ట తీసుకొని దానికి ఇట్లా జాలిగా ఉన్న బుట్ట ఏదైనా తీసుకొని దానికి ఆయిల్ రాసి దాన్ని వాటర్ మీద పెట్టాలండి. ఓకే, ఇంతకుముందు కాటన్ క్లాత్ కట్టి క్లాత్ మీద పెట్టి ఉడికించేవాళ్ళండి. ఓకే, ఈ హోల్స్ పల్లెలు వచ్చిన తర్వాత ఇది ఈజీ అయిపోయింది. మళ్ళీ దీని మీద మూత దాన్ని వేసిన తర్వాత పెట్టిన తర్వాత. సరే, మరి ఈ లోపు నేను మా వ్యూవర్స్ కి ప్రొసీజర్ చెప్పనా? మీరు ఏమైనా చేస్తారా అక్కడ? నేను ఇది పిండి ఓకే, మీరు చేసేసుకోండి, మా వ్యూవర్స్ కి నేను చెప్పేస్తాను. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదండి, మరి సాయి జ్యోతి గారు ప్రిపేర్ చేసిన బియ్య పిండి ఓట్స్ కుడుములు తయారు చేసే విధానం మనకు చూపిస్తున్నారు. నేను మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో బియ్య పిండి, ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా అంటే హాఫ్ కప్పు ఓట్స్ కలిపి కొద్దిగా ఉప్పు కూడా వేసి వాటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పుడు వాటర్ పోసి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి అవి బాగా మరగనివ్వాలి. ఇవి మరిగిన నీళ్ళు ఏవైతే ఉంటాయో దాన్ని ఇందాక మనం తీసుకున్న బియ్య పిండి అండ్ ఓట్స్ మిక్స్చర్లో కలిపి మెత్తగా తయారు చేసుకోవాలి. అది కూడా లైట్గా చపాతీ పిండిలాగా రెడీ అవుతుంది. ఈ లోపు అది చపాతీ పిండిలాగా అయ్యే లోపు మనం వాటర్ ఒక బౌల్లో తీసుకుని దాని మీద జాలి బుట్ట దొరుకుతుంది కదండి, ఆ బుట్టకి కాస్త నెయ్యి కానీ నూనె కానీ రాసి దాన్ని ఈ వాటర్ మీద, వాటర్ బాయిల్ అవుతున్న వాటర్ బౌల్ మీద పెడితే కనుక స్టీమ్ వచ్చేస్తుంది కాబట్టి అలా రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేస్తారో అడుగుదాం సాయి జ్యోతి గారిని. పిండి చల్లారిన తర్వాత ఇలా చల్ల నీళ్లు తీసుకొని పిండిని ముద్దలా చేసుకోవాలండి. ఇందాక అనుకున్నాం కదా చపాతీ పిండి లాగానే అలా చేసుకోవడమేనా? అలాగే. ఇది ఆల్రెడీ స్టీమ్ స్టార్ట్ అయినట్టుంది ఇక్కడ. అయిందండి. ఓకే, అయితే ఇష్టం ఉంటే ఇవి రెడీ అయిన తర్వాత కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అన్నట్టు. ఇలా అయితే టైం సేవ్ అవుతుంది కదా. ఓకే, సో ఇలా ఓట్స్ కాకుండా ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? లేదండి, ప్లెయిన్ బియ్యం పిండి బియ్య పిండితో చేసుకోవచ్చు. ఇష్టం ఉంటే జీలకర్ర కానీ జీలకర్ర కానీ వేసుకోవచ్చు కదా టేస్ట్ కి. అవునండి, అది కూడా. ఓకే, ఇలా ముద్దగా చేసుకొని కుడుములాగా సైజులో మనం రౌండ్ గా ఇలా చేసుకోవాలండి. ఓకే, వాటిని ఈ ఆవిరి మీద పెట్టి ఉడికించాలంటే గిన్నెలాగా చేస్తానండి. ఓ, ఫస్ట్ ఒకటి చేసేయండి చూద్దాం. ఇలా ఆయిల్ అద్దుకోవాలండి. ఓకే, పిండి మరి గిన్నె కుడుములు అనొచ్చుగా మీరు? చక్కగా అనొచ్చు.
టకా టకా చేసేస్తున్నారు. పలుచగా అవుతే ఇట్లా ఊడిపోవడం కానీ అట్లా ఏమన్నా అవుతుందా? ఏం కాదు. ఓకే. ఓహో, అలా చేసి ఉడికించాలా? బౌల్లానే ఉంది కదా. మధ్య మధ్యలో ఆయిల్ అద్దుకోవాలండి. ఓకే, ఆయిల్ అద్దుతూ అలా ఫాస్ట్గా చేస్తుంటే మీకు ఇలా గిన్నె షేప్లో వస్తుంది. ఇలా చాలా చక్కగా ఉంది. ఇలా గిన్నె షేప్లో వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా చేసిన తర్వాత మూత పెట్టాలండి. మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఆవిరికి అవి ఉడుకుతాయి, అంతేనా? అంతే. ఓకే ఓకే. మరి మీరు కవితలు రాస్తా అన్నారు కదా, ఈ లోపు మాకోసం ఒక కవిత చదువుతారా? చదువుతానండి. ఓకే, ఇప్పుడైతే పక్కా టీచర్ లాగా అనిపిస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, సో చెప్పండి. మన వనితా టీవీ కోసం, వనితల కోసమే వనితా టీవీ ప్రచారంలోకి తీసుకొచ్చారు. అలాగే ఆ వనితల కోసమే ఒక కవితను చెప్తున్నానండి. అబ్బా, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి. నీవు స్త్రీ లేని మనిషి ఎక్కడా అని టైటిల్ అండి. ఓకే. అమ్మవై ఆదరిస్తావు, అక్కవై అభయమిస్తావు, చెల్లివై మారాం చేస్తావు, బిడ్డవై మురిపిస్తావు, నేస్తమై ఆడిస్తావు, అత్తవై పెత్తనం చేస్తావు, ప్రేయసివై ప్రేమిస్తావు, భార్యవై భరిస్తావు, అమ్మమ్మవై ఆలన చేస్తావు, నానమ్మవై పాలన చేస్తావు, గురువువై నడిపిస్తావు, శిష్యురాలివై అనుసరిస్తావు, అధికారివై ఆజ్ఞాపిస్తావు, సేవకురాలివై సేవిస్తావు, అందరిలో నీవు, నీలో అందరూ, అందరికీ కావాలి నువ్వు, అయినా నీ పట్ల అలక్ష్యం, కొందరికి నీవంటే అయిష్టం, ఎందుకో నీపై ఈ నిర్లక్ష్యం, పుట్టక ముందే నీపై పరీక్ష వేస్తున్నారు మరణశిక్ష, చూపిస్తున్నారు వివక్ష, ఎందుకో నీపై కక్ష, కావాలంట నువ్వు కోడలిగా, వద్దంట నీవు బిడ్డగా, కావాలంట నీవు కోడలిగా, పుట్టాలి గదా బిడ్డగా, ఈ నిజం ఎరుగని జనం చేస్తున్నారు ఘోర పాపం, ఆడపిల్లే వద్దనుంటే అందరూ ఆగిపోవును కదా ఈ సృష్టి కార్యం, నేటి ఆడపిల్లే కదా రేపటి స్త్రీయే కదా జగతికి మూలం, నీవే లేని నాడు మనిషెక్కడ, మానవ జాతెక్కడ. ఓకే అండి. చాలా 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 సూపర్గా ఉందండి. మంచి కవిత, నిజంగా అందరికీ ఇన్స్పిరేటివ్గా కూడా ఉంది ఈ కవిత. భ్రూణ హత్యలు ఎక్కువగా చేస్తున్నారు కదండి, దానికి సంబంధించి కూడా తెలుగు జాతి, మన మహిళా జాతికి ఒక నిదర్శనంగా తీసుకురావాలని చేసిన ప్రయత్నం మీరు చాలా చక్కగా ఉంది. మీ ప్రయత్నం కూడా వెరీ గుడ్. మరి ఉడికిపోయి ఉంటాయా? ఇలా అని చూస్తే మనకు పిండి అంటదండి. ఓహో, ఓకే. పిండి అంటకుంటే అప్పుడు ఉడికింది అన్న విషయం తెలుస్తుంది, ఉడికినట్టు తెలుస్తుంది. ఓకే, ఉడికాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. రెడీ అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయినాయండి. ఓకే. సాయిజ్యోతి గారు, మరి సర్వింగ్ బౌల్లోకి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఓకే అండి. వేడివేడిగా ఉన్నాయేమో కదా? అవునండి. సో దీనికి కాంబినేషన్ చింతపండు పచ్చడి, అంతే కదా? ఓకే, చింతపండు పచ్చడిలో నంచుకొని తింటేనే దీని టేస్ట్ బాగుంటుంది అంటారు, లేకపోతే ఇవి కమ్మగా ఉంటాయి నార్మల్గా కదా? స్వాతి గారు, వేడి వేడి ఓట్స్ బియ్యం పిండి కుడుములు రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్ అండి, తప్పకుండా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి సాయి జ్యోతి గారు తయారు చేసిన వేడి వేడి కుడుములు నా చేతిలో రెడీగా ఉన్నాయి. బియ్యం పిండి ఓట్స్ కుడుములు. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. దీని కాంబినేషన్ చింతపండు పచ్చడి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. కుడుముల కమ్మదనం, చింతపండు పచ్చడిలోని పుల్లదనం రెండు కలిసి చాలా టేస్టీగా ఉన్నాయి. సో మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.